ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. క్లీన్ స్వీప్ చేయబోతున్నాం. భారీ మెజారిటీతో ఎన్డీఏ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా గెలవబోతున్నారు. దీనికి నిదర్శనం మొన్న పెరిగిన ఓటింగ్ శాతమే. సుస్థిర ప్రభుత్వాన్ని, అభివృద్ధిని, శాంతి భద్రతల్ని కోరుకున్న ప్రజలందరూ కూడా వారి ఓటును నమోదు చేసుకోవడంలో బిజీ అయిపోయారు. 81% పోల్ అయింది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వ్యతిరేకతే ఈ ఓటర్లందరినీ కూడా బూత్ దాకా తీసుకొచ్చి వాళ్ళ చేత ఓట్లు ఇచ్చిందని కూడా నమ్ముతున్నాం. ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎన్నడూ లేని విధంగా వారి ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది. ప్రజలు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టేదానికి సిద్ధపడుతున్నారు అనేది ఇది ఒక నిదర్శనం. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వివిధ పౌర సంఘాలకు కానీ, మంచి మన ఎన్డీఏ పార్టీలు అయినటువంటి బీజేపీ, తెలుగుదేశం, మా జనసేన వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. వైసీపీ నాయకుల వ్యక్తం ఏంటంటే జగన్ చేసిన సంక్షేమ పథకాల అభివృద్ధి ఈ యొక్క ఓటింగ్ శాతం పెరిగింది, అందుకే అందరూ జగనన్నకి మద్దతుగా ఓటేసేదానికి వచ్చారని చెప్తున్నారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా మేము దాదాపుగా 10 పాత ఉమ్మడి నియోజకవర్గ ప్రకారం 10 నియోజకవర్గాలు తిరిగినట్లయితే ఎక్కడ కూడా మన ఎన్డీఏ అభ్యర్థులు గెలుపును కోరుకుంటున్నారు. నెల్లూరు సిటీ అయితేమి, రూరల్ అయితేమి, కోవూరు అయితేమి, ఈ విధంగా చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా రేపు రాబోయే ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీని భాగస్వామ్యం చేస్తే మన పత్రాన్ని మనమే కోరుకుంటున్నట్టు అందరూ తెలుపుతున్నారు. మౌత్ పబ్లిసిటీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మార్చాలి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటి తిక్క పనులు చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని చెప్పి అందరూ నిర్ణయం తీసుకున్నారు. ఇది వాళ్ళను కప్పిపుచ్చుకునే ప్రయత్నమే. శాంతి పద్ధతులు లోపించి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ పిచ్చి అమెండ్మెంట్ వల్ల, అభివృద్ధి లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ ఉత్తమాటలే. కానీ రేపు జూన్ 4వ తేదీక కొంతమంది పేర్లు మార్చుకునేదానికి, మరికొంతమంది పెట్టేబెడ సర్దుకోవడానికి రెడీగా ఉన్నారు. ఖచ్చితంగా కూడా మంచి మెజారిటీతో ఎన్డీఏ అభ్యర్థులు గెలవబోతున్నారు. 2019లో నెల్లూరు జిల్లా మొత్తం 10 స్థానాలు వైసీపీ గెలుచుకుంది. అయితే ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి ఖచ్చితంగా 10కి 10 మన ఎన్డీఏ ప్రభుత్వం గెలిచే పరిస్థితి కూడా ఉంది. కంచుకోటగా వ్యవహరించుకుంటారు. వీళ్ళు చేసిన దాష్టికాలు, వీళ్ళ నోర్లు, వీళ్ళ అభివృద్ధి లేమి, ఇవన్నీ కూడా నెల్లూరు జిల్లాని ఒక మంచి రేటింగ్లో నిలబెట్టబోతుంది. మన నారాయణ గారు, సిటీ నుంచి పోటీ చేసిన నారాయణ గారు అయితే అపర భగీరథుడు అనే మాట విన్నానే కానీ ఈరోజు ఆయన చెప్పింది చూస్తే నాకు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. సంగం బ్యారేజ్ నుంచి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి నెల్లూరు ప్రజానీకానికి నీరు అందించే విధంగా ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారు. అభివృద్ధి 70%, 80 to 90% పూర్తి చేసిన ఆయన పనులు ఏవైతే ఉన్నాయన్నీ అక్కడే ఆపేసిన పరిస్థితి ఉంది. నెల్లూరు నగరవాసులంతా కూడా తెలుసుకొని అభివృద్ధి సాధించాలంటే మరొక్కసారికి ఆయన అవకాశం ఇవ్వాలని అందరూ కూడా తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చే పరిస్థితి లేదు. 7 పైన ఎన్డీఏ ప్రభుత్వం సాధించే అవకాశం ఉంది జిల్లా వ్యాప్తంగా కూడా తెలియజేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఎన్నికల ముందు అయితే ఒక హడావుడి అయితే ఉంది, అది గందరగోళం జరుగుతాయని చెప్పేసి ఆ ఎస్పీ గారితో సహా కొంత అప్రమత్తంగా అయ్యారు. అయితే ఎలాంటి గొడవలు లేకుండా సాఫీగా ప్రశాంతంగా నెల్లూరు జిల్లాలో ఎన్నికలు జరిగింది. దీనివల్ల ఏమంటారు? ఖచ్చితంగా అండి. గడిచిన 5 సంవత్సరాలు చూసుకున్నారంటే రాష్ట్రంలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారు. ఇసుక అక్రమ రవాణా అయితే ఎవరి మీద ప్రత్యర్థులు మన మీద దాడి చేసి మేము కేసు పెట్టడానికి పోయినప్పుడు కానీ ఏకపక్షంగా వ్యవహరించారు. ఎవరిని ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఎన్నోసార్లు నేను మీడియా ముందు చెప్పడం జరిగింది, పైనుంచి ఒత్తిడి అని. ఈ రోజున ఉమ్మడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న అధికారులపైన ఫిర్యాదు చేయడం, వాళ్ళని ఎలక్షన్లకు 10 రోజుల ముందర వాటిని ట్రాన్స్ఫర్ చేయడం వల్ల చాలా ప్రశాంతంగా ఎన్నికల వాతావరణం జరిగింది. నీట్గా ప్రజలు వాళ్ళ ఓటును ఉపయోగించుకున్నారు. టైం దాటిపోయిన తర్వాత కూడా దాదాపు 9 గంటల దాకా కూడా ఈ ఓటింగ్ పర్సంటేజ్ జరిగింది. పిఠాపురంలో ఈసారైనా పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడా? ఈసారైనా అనే మాటే ఛాన్సే లేదండి. భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గెలవబోతున్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకునేటట్టు ఐక్యరాజ్య సమితి నుంచి ప్రజలకు ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే పిలుపు ఉంటుంది. వాళ్ళలో నెల్లూరులో ఇండియా నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరిలో ఒక పిలుపు రావడం అనేది ఎంతో గొప్ప విషయమో మనం ఆలోచించాల్సిన విషయం. ఇటువంటి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది. పిఠాపురం వాసులంతా కూడా క్లీన్ స్వీప్ చేయబోతున్నారు. భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించబోతున్నారు. సామాన్యుని గలం అసెంబ్లీలో వినబడబోతుందని కూడా మేమందరూ ఎదురు చూస్తున్నాం. అదేవిధంగా మొన్నటి వరకు వైసీపీ నాయకులు వైనాట్ 175 అంటున్నారు. అయితే 2 రోజుల కిందట ఐపాక్ వాళ్ళతో కలిసిన తర్వాత 151 సీట్లు పై చిలుకు వస్తాయి మాకు సీట్లు అని కూడా చెప్తున్నారు. దాని మీద మీరేమంటారు? తొడబాట్ల అలవాటైన వైసీపీ ప్రభుత్వం తడబాటుతో చెప్పుంటుంది. 151 పైన ఈరోజు ఎన్డీఏ అభ్యర్థులకు వచ్చే పరిస్థితి ఉంది. వైనాట్ 21 టు వైసీపీ అనే క్యాప్షన్ నేను కూడా ఇస్తున్నాను.
ఎక్కడ కూడా ప్రజల్ని సాటిస్ఫై చేసిన పరిస్థితి అయితే లేదు. రాజధాని లేదు, విధ్వంసాలు వచ్చిన కాడి నుంచి మన ప్రజావేదిక కూల్చివేయడం కాడి నుంచి ఎన్నో దుశ్చర్యలు పాల్పడ్డారు. కిషోర్ గారు 175 అన్నారు, అయితే ఇప్పటికీ తగ్గించి 151 పైచీలకు అంటున్నారు వైసీపీ వాళ్ళు. దానికి ఏనంటారు? అదేనండి, కంగారు స్టార్ట్ అయింది. మన అనిల్ కుమార్ గారు కూడా పల్నాడు నుంచి మాట్లాడుతున్నట్టు చూస్తే మొదటి ఊపు, మొదటి ధైర్యం లేదు. ప్రజలకి ఫ్రీగా ఇచ్చేసాం కదా, అభివృద్ధి సాధించకపోయినా గెలిపిస్తారులే అనే ధీమాతో వచ్చారు. ఇక్కడ ఎన్నికలు చూస్తే తారుమారైనవి. మీరందరికీ, మీడియా మిత్రులకి, ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఎవరికి ఓటేసేవారు అంటే ఏకపక్షంగా జిల్లాలో మొత్తం ఉమ్మడి అభ్యర్థులు సైకిల్కే కాబట్టి సైకిల్ అనే హవాని నిలిచింది. ఫ్యాన్ తీసి ప్రజలందరూ కూడా చెత్తకుప్పలో పడేశారు. ఆ విషయాన్ని తెలుసుకొని 175 to 175 అంటే హాస్యాస్పదంగా ఉంటుందని కొద్దిగా తగ్గించుకుంటున్నారు. రోజుకు ఒక 20 తగ్గించుకుంటే ఎన్నికల సమయానికి ఒక 21కి పరిమితం అయ్యే అవకాశం ఉందని నేను తెలియజేస్తున్నాను. అదే చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లాలో ఇంత పెద్ద స్థాయిగా పోలింగ్ అయింది. ఇప్పుడు దాకా లేవు. ఇది ఇంచుమించు 80% దాకా పోలే. అయితే బయట రాష్ట్రాల నుంచి కానీ విదేశాల నుంచి కూడా వచ్చి ఓట్లు చేసిన రకాలైతే ఉన్నాయి. అయితే వీరంతా ఎవరికి ఓటేశారని అనుకుంటున్నారు? ఖచ్చితంగా యాంటీ గవర్నమెంట్ అండి. ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకుంటే విదేశాల్లో ఉన్న బిడ్డలు ఇక్కడి నుంచి మనకి అభివృద్ధి సాధించలేదు, మనకి ఉద్యోగ అవకాశాలు ఇప్పించలేకపోయాం. ఇక్కడి నుంచి వెళ్ళి బయట జాబ్ చేసుకున్న పిల్లలందరూ కూడా పర్టికులర్గా జనసేన మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గట్టిగా మమ్మల్ని హక్ చేసుకొని మన ప్రభుత్వం స్థాపించాలి, ఈ ప్రభుత్వాన్ని పారదోలాలి, మనం కొనుక్కున్న ఆస్తుల మీద ఆయన ప్రింట్ ఏంటి, మన ఆస్తి కాగితాలు మన చేతుల్లో లేకపోవడం ఏంటి అనేది గట్టిగా తీసుకున్నారు. ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది. ఖచ్చితంగా కూడా వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనుకున్నారు కాబట్టి భారీ శాతంలో ఓటు నమోదైంది. ప్రభుత్వం స్థాపించబోతుందని కూడా మాకు నమ్మకం ఉంది. ఒకటి కిషోర్ గారు, జగన్మోహన్ రెడ్డి చెప్పింది మీకు మేలు జరుగుంటేనే ఓటు వేయండి అని చెప్పేసి అడిగారు. అదే అది జరుగుంటే వేసుంటారా? కొంతమంది ఇల్లిటరేట్ ఎవరైనా వేసుండొచ్చు అండి, నేను చెప్పలేను. ఎందుకంటే నేను పలుమార్లు మన మీడియా మిత్రులకు కూడా చెప్పాను, బిడ్డలు 18 సంవత్సరాల తర్వాత ఏదైనా మంచి ఉద్యోగంలో చేయాలంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ కాలేదు, ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం ఇచ్చి వాళ్ళని ప్రయోజకులుగా చేసే ప్రయత్నాలు అయితే లేదు, ఏ కుల సంఘాలకు కూడా సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలు లబ్ధి పొందినట్లేదు. ఖచ్చితంగా బీటెక్ కుర్రోడు ఎవరైతే పూర్తి చేస్తున్నారో వాడు ఖచ్చితంగా రాష్ట్రం నుంచి బయటకు పోవాల్సిన పరిస్థితి. అదేవిధంగా కోవిడ్ సమయంలో చూసాం, ఇక్కడ ప్రజాప్రతినిధులకి ఎవరికి కూడా తీవ్ర అస్వస్థకు గురైనప్పుడు రాష్ట్రం దాటి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి. ఉద్యోగాలు లేవు, ఇటు పక్క చూస్తే అభివృద్ధి లేదు, క్యాపిటల్ లేదు. ఎక్కడ వేసిన కొంగలు అక్కడే చేతిలో 10 రూపాయలు పెట్టుకుంటూ పోయి నీ ఇష్టానికి ఖర్చు పెట్టుకుంటూ పో అంటే అది చాలిన డబ్బు కుదిరే పరిస్థితి కాదు. ఆలోచన కలిగిన వాళ్ళందరూ కూడా ఏమి పొందున్నా కూడా పొందిన వాళ్ళకి అధికంగా పొందే అవకాశం మన ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి వాళ్ళు ఇచ్చేదానికంటే 10 రూపాయలు ఎక్కువ ఇస్తాం, అభివృద్ధి సాధించి ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని రెట్టింపు చేస్తామనే మాటను నమ్మి ఓటింగ్ జరిగింది. అది జూన్ 4వ తేదీ కూడా మనం చూడొచ్చు అనుకుంటున్నాం. జనసేన పార్టీ తరఫు నుంచి 21 సీట్లు ఎంపీ స్థానాలు అయితే 2 స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. అయితే ఇన్ని స్థానాల్లో గెలవబోతున్నారు. యాక్చువల్గా మొన్న మన మీడియా మిత్రులు కూడా తెలియజేసిందంటే సీట్లే 21 కానీ సీన్ మార్చిపోయేది మేమే. దాదాపుగా 175 స్థానాల్లో జనసేన పార్టీ ప్రభంజనం ఉంది. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి సేవ చేయడానికి వచ్చున్నారని అందరూ కూడా ఈరోజు అంగీకరించే పరిస్థితి. కొన్ని కారణాల వల్ల వైసీపీ వ్యతిరేక ఓట్లు చెల్లనివ్వకూడదు. ఈ నియంతలాగా ప్రవర్తిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని తెలివేయడానికి 21 సీట్లో ఈరోజు పోటీ చేయడం జరిగింది. 21 సీట్లో దాదాపుగా 18 పైచీలకు గెలిచే అవకాశం ఉంది. పోటీ చేసిన ఒక్కచోటే కాదు, నెల్లూరు సిటీలో అయితేమి, రూరల్లో అయితేమి, మన కోవూరులో అయితేమి, నాకు తెలిసిన చుట్టుపక్కల ప్రాంతాలందరూ సర్వేపల్లి అయితేమి జనసేన పార్టీ జన సైనికుల మద్దతు ఖచ్చితంగా ఉంది. వాళ్ళ వల్ల మరింత మెజారిటీ సాధించే అవకాశం ఉందని కూడా నేను చెప్తున్నాను. పిఠాపురంలో క్యాంపెయినింగ్ చేయడానికి వచ్చిన కొంతమంది యాక్టర్స్ని పెద్ద యాక్టర్ అని చెప్పి చిన్న యాక్టర్ అని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. అయితే పిఠాపురం దాని నుంచి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? అదండి, ఖచ్చితంగా వీళ్ళు చేసిన చర్యలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు చేసిన నేరాలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటి కూడా ఖచ్చితంగా ప్రతిఫలం అనుభవించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా స్క్రూటినీ జరుగుతుంది. ఈరోజు కోట్లాది మంది అభిమానులు, నాతో పాటు కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి లాస్ట్ టైం పోలేకపోయాడు, మేము పంపించాలని చెప్పి ఆరాధిస్తూ అక్కడికి వెళ్ళి అతని తరపున క్యాంపెయిన్ చేయడం జరిగింది. దీన్ని కూడా వక్రీకరించడం, చిన్న పెద్ద స్థాయి గురించి మాట్లాడడం కేవలం అవివేకం, వాళ్ళ నోటి దురుసు అనే కూడా మేము తెలియజేసుకున్నాం. అనేక సార్లు చూస్తున్నారు క్యాంపెయిన్లో కూడా ఇన్ని ఇల్లు తిరగాల, మేము తిరగం అనే పరిస్థితి ఉంది. ఈరోజు ప్రజాప్రభుత్వం తరఫున ఎన్డీఏ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, నేను ఎగ్జాంపుల్ తీసుకోవాల్సి వస్తే నెల్లూరు సిటీ నుంచి నారాయణ గారు, రమాదేవి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు దాదాపుగా 75,000 ఇళ్లకి 65,000 పైచీలకు మ్యాక్సిమం 70 కూడా రీచ్ అయిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు తెలుసుకొని
వాటిని బాగుపరచడానికి ప్రయత్నించిన వారే లీడర్ అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు కేవలం కామెంట్స్కి వాళ్ళు నోటి దురదకే పరిమితం అయ్యారు. ఖచ్చితంగా దీని వైఫల్యాన్ని అనుభవించాల్సిన పరిస్థితి అయితే ఉంది వాళ్ళకి. అయితే ఈ యొక్క కూటమిలో జనసేన యొక్క ప్రభావం ఎంతవరకు ఉందని చెప్పేసి కూటమి అనుకుంటుంది. ఈరోజు ఎంపీలు అయితే ఏమి, ఎమ్మెల్యేలు అయితే ఏమి, ఉమ్మడి ప్రభుత్వం తర్వాత మన 10 నియోజకవర్గాలు ఎక్కడ పోటీ చేయనప్పటికీ అన్ని చోట్ల కూడా జనసేన ప్రభావం ఖచ్చితంగా ఉందనేది వారు కూడా ఒప్పుకోవాల్సిన విషయం. మన పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు జనాదరణ దానికి నిదర్శనం. మునుపెన్నడూ ఎన్న విధంగా నెల్లూరు కేవీఆర్ పెట్రోల్ బంక్ కాడి నుంచి నర్తకి సెంటర్ దాకా కోట్లాది మంది జనాభా ఆయనకి హారతులు ఇచ్చారు, స్వాగతించారు. ఖచ్చితంగా కూడా జన ప్రభంజనం జనసేన పవన్ కళ్యాణ్ గారి ప్రమేయం ఉంది. రేపు సాధించబోయే ప్రజాప్రభుత్వంలో మెజారిటీ పార్టీ పవన్ కళ్యాణ్ గారే అని చెప్పి కూడా తెలియజేసుకోవచ్చు. దాదాపుగా మనం ముందుగా చూసినట్లయితే అందరికంటే ముందుగా గలం విప్పించింది, విమర్శించింది జనసేన పార్టీ, జన సైనికులే. ఈరోజు జనసేన పార్టీ తరపున నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. 151 సాధించిన అహంకారంతో ఏ పనులైనా చేయొచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రవర్తిస్తుంటే ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేసిన ప్రతి పిల్లవాడు కూడా ఎంఆర్ఓని ప్రశ్నించి మా అభివృద్ధి ఏది, మా గ్రామ నిధులు ఏది అని ప్రశ్నించారు. ఖచ్చితంగా గోవూరులో చూసుకున్నట్టయితే దాదాపుగా మా నాయకులైతే మేమైతే 75 ఇష్యూస్ మీద ఫైట్ చేసాం. గతంలో చూసినట్లయితే అక్కడ ఆయన రాజులాగా ఆయన చేసిందే ప్రభుత్వంలాగా జరిగింది. మంచి చెడులు పట్టించుకునే వాళ్ళు కాదు. ఈరోజు ప్యూర్గా అవేర్నెస్ వచ్చింది. ఈ అవేర్నెస్ అంతా కూడా జనసేన పార్టీ తరపునే. ఇలా దాదాపు 175 నియోజకవర్గాలు చాలా వరకు కూడా జనసేన ప్రభంజనం, జనసేన ప్రమేయం, జనసేన షాడో అయితే ఉంది. ఆ విషయాన్ని ఎమ్మెల్యేలు కూడా ఒప్పుకుంటారు. రేపు మెజార్టీలో మాకు కూడా భాగస్వామ్యం అవుతాం. చివరిగా ఒక క్వశ్చన్ అంటే నెల్లూరు జనసేన అధ్యక్షుడిగా మీ పేరైతే బాగా వినిపిస్తుంది. దాని మీద అది నేను చెప్పుకోకూడదండి. దాదాపుగా పాత అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో జిల్లా ప్రధాన కార్యదర్శిగా దాదాపుగా 10 నియోజకవర్గాల్లో 46 మండలాల్లో ఈ కార్పొరేషన్లోని 56 డివిజన్లో నెల్లూరు రూరల్లో 18 గ్రామాలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాను. బాధ్యత ఉన్నా లేకపోయినా ఏ పదవి ఇచ్చినా కూడా నేను ఈ బాధ్యతను పూర్తి చేస్తాను. నా చుట్టుపక్కల నేను పోగలిగినంత. పోయినసారి ఎలక్షన్లో చూసినట్లయితే 18 గ్రామాల్లో దాదాపు 7-8 గ్రామాలు నాకు రూరల్ ఉప్పుటూరు అయితే దేవరపాలెం అయితే పిల్లలు ధైర్యంగా జెండా భుజాన్ని పెట్టుకొని కాలు ఎగరేసి పవన్ కళ్యాణ్ తరపున మన మనిషి వచ్చాడని తిరుగుతున్నారు. దానికి నేను రుణపడి ఉన్నాను. అదేవిధంగా కోవూరు గ్రామంలో చూసినట్లయితే మినగల్లు కానీ, మన కోవూరు కానీ, బుచ్చిరెడ్డిపాలెంలో కానీ మా ప్రజా సమస్యల తరపున మనం చేసిన పోరాటాల వల్ల మంచి గుర్తింపు ఉంది. ఎక్కడికైనా పోతే నాకు నిజంగా చిన్న ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాను. ఇద్దరే తమ్ముళ్ళు, ఇద్దరు కూడా ఫారిన్లో ఉన్నారు. ఈరోజు జిల్లా మొత్తం కూడా కిషోర్ అన్న నా మీదకి వస్తుంటే చిరంజీవి గారికి కూడా ఆ విషయం నేను తెలియజేయడం జరిగింది. నేను మన అభిమానం వీక్నెస్ అండి. మీ అభిమానాన్ని కొంత భాగం నాకు షేర్ చేస్తున్నారు. కోట్లాది మంది అభిమానులు వేలల్లో నా వెనక అన్న అని పిలుస్తున్నారు. ఈ అభిమానానికి నేను దాసుణ్ణి. నాకు బాధ్యతలు ఇచ్చినా ఇకపోయినా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా పలుమార్లు కొన్ని చోట్ల మాలో చిన్న ఉన్న మనస్పర్ధల వల్ల మన కిషోర్ అన్న మా నియోజకవర్గానికి రాకూడదు అని చెప్పి అన్న అని అన్నారు. కిషోర్ అన్న మా నియోజకవర్గానికి రాకూడదు అన్నప్పుడు కూడా పార్టీ నా తరపున నిలబడింది. కిషోర్ అనేవాడు పార్టీ మనిషి, మీరు స్టాండ్ తీసుకోవాల్సి వస్తే కిషోర్ వెనకే మేము నిలబడతామని చెప్పి మా పార్టీ పెద్దలు చెప్పున్నారు.